రాజు నిద్ర. సువర్ణదేశపు రాజుకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనకు నలమహారాజు కనిపించి కొత్త రకం వంట చేసి పెట్టాడు. ఆ వంటకం రుచి అద్భుతంగా ఉంది. నలమహారాజు అది ఎలా చేశాడో రాజుకు గుర్తుంది. రాజు ఆ వంటకాన్ని తన వంటవాడి చేత చేయించుకోవాలనుకున్నాడు. మర్నాడాయన స్వయంగా వంటశాలకు వెళ్ళాడు. ఆ సమయానికి వంటవాడు పల్లెంలో ఏదో కొత్త రకం వంటకాన్నుంచుకుని కొద్ది కొద్దిగా తీసుకుని తింటున్నాడు. ఆ సువాసన కలలో వంటిదే అని రాజుకు అనిపించి అదేమిటని వంటవాణ్ణి అడిగాడు. వంటవాడు రాజును చూసి తత్తరపడి, ప్రభూ, ఇది తమరు తినదగ్గ వంటకం కాదు. ఇందులో పులుపు, కారం మరీ ఎక్కువగా ఉంటాయి. తిన్నవారికి ఒక పట్టాన నిద్ర పట్టదు. నాకిది ఎంతో ఇష్టం. తమకు విలువైన పదార్థాలతో వంట చేసి ఈ చౌకబారు వంటకంతో నేనెంతో తృప్తిపడుతుంటాను అన్నాడు. అయితే రాజు ఊరుకోక వంటవాడు తన కోసం చేయించుకున్న ఆ వంటకాన్ని కొంత తనూ తిన్నాడు. ఇక మీదట వారానికి 2 సార్లైనా ఇలాంటిది తయారు చేసి నా భోజనంతో జతపరుస్తూ ఉండు అని చెప్పి వెళ్ళాడు. ఆ రాత్రి రాజుకు నిజంగానే నిద్ర పట్టలేదు. కడుపులో మంటగా అనిపించింది. గొంతులో అదొక రకంగా ఉన్నది. ఆయన మంచమీద లేచి కూర్చుని మహారాణిని నిద్రలేపి తనకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు. యువరాజు విలాసాల్లో మునిగి తేలుతున్నాడని మీరు బెంగపడకండి. అతడు అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. తన బాధ్యతలన్నీ చక్కగా తెలుసుకున్నాడు. ఇది అనుభవించాల్సిన వయస్సు. అందుకని విలాస జీవితం గడుపుతున్నాడు. ఇది ఎంతో కాలం సాగదు అన్నది రాణి నిద్రమత్తులో ఆవలిస్తూ. యువరాజు విలాస జీవితం గురించి రాజుకు తెలియదు. ఆయన ఆశ్చర్యపడి ఇంకా విశేషాలు అడగాలనుకుంటే రాణి గాఢ నిద్రలో పడిపోయింది. రాజుకు నిద్రపట్టక వైద్యుడి కోసం కబురంపాడు. వైద్యుడితో పాటు కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి కూడా వచ్చారు. వైద్యుడు రాజును పరీక్షించి నిద్రపట్టకపోవడానికి కారణం అంతుపట్టడం లేదన్నాడు. తను తిన్న వంటకం గురించి చెప్పడానికి రాజు మొహమాటపడ్డాడు. మన ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గిపోతున్నది. అలాగని తమరు బెంగపెట్టుకుంటే ఎలా? ఈ సమస్య అన్ని దేశాలకు వస్తుంది. పరిష్కార మార్గం దొరక్కపోదు అన్నాడు కోశాధికారి. కొందరు రాజద్రోహులు పొగరురాజు సాయంతో మన దేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మీరు నిద్ర పాడు చేసుకోకండి. ఇందుకు ప్రతిగా మనం ఏదో ఒక వ్యూహం పన్నకపోము అన్నాడు సైన్యాధిపతి. రాజోద్యోగుల్లో అవినీతి పెరిగిపోతున్నది. మనమిచ్చే సదుపాయాలు సక్రమంగా ప్రజలకు చేరడం లేదు. అందువల్ల ప్రజల్లో అసంతృప్తి ప్రబలుతున్నది. తమరు నిద్రపాడు చేసుకుని ఏం లాభం? మేమంతా ఎందుకున్నట్లు? తొందరలోనే ఏదో ఉపాయం ఆలోచించగలం అన్నాడు మంత్రి. రాజు వాళ్లను పంపేశాడు. తనకు నిద్ర పట్టకపోవడానికి ఇవేవీ కారణాలు కావని ఆయనకు తెలుసు. అసలు విషయం తల్లికి తప్ప ఎవరికీ చెప్పుకోలేననిపించి ఆయన రాజమాత వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో రాజమాత మెలకువగానే ఉండి ఏదో గొనుక్కుంటుంది. కొడుకును చూడగానే ఆమె, నీకు నిద్రపట్టడం లేదు కదూ, నాకు తెలుసు. కొడుకు విలాసాల్లో మునిగిపోయాడు. కోశాగారంలో డబ్బు తరిగిపోయింది. అవతల పొరుగురాజుల నుంచి యుద్ధభయం. యువతల దేశంలో అవినీతి. ఏ రాజుకు మాత్రం నిద్రపడుతుంది? నీకు సాయపడి ఏదైనా ఉపాయం చెప్పమని మీ తండ్రితో అంటే ఆయన ఏమీ పట్టించుకోకుండా ఒల్లెరగని నిద్రపోతున్నారు. నీ పరిస్థితి తెలుసుకుని నాకు నిద్రపట్టక నీ తండ్రి ఉపేక్షాభావాన్ని తలుచుకుంటూ ఇలా కూర్చున్నాను అన్నది. అమ్మా, నా నిద్రాభంగానికి కారణం నువ్వనుకుంటున్నవేమీ కాదు. భోజనంలో ఏదో తేడా వచ్చింది అన్నాడు రాజు. అందుకు రాజమాత నవ్వి, చిన్నప్పటినుంచి నువ్వింతే. నీ బాధకు కారణం నీకే తెలియదు. రాజరికం చేసేవాడికి సుఖంగా నిద్రపట్టిందంటే ఆ దేశంలో సమస్యలన్నవి లేవని అర్థం. సమస్యలున్నా సుఖంగా నిద్రపోయే రాజు ఏ దేశానికైనా అరిష్టం. నీ వయసులో నీ తండ్రి నీకులాగా నిద్రపోకుండా శ్రమించారు. ఇప్పుడు నీమీద నమ్మకంతో సుఖంగా నిద్రపోతున్నారు. నీ సమస్యల గురించి తలుచుకుంటుంటే నాకే నిద్రపట్టడం లేదు. నీకేం పడుతుంది? నీ సమస్యలకు పరిష్కారం ఆలోచించు. ఆ తర్వాతే నీకు నిద్రపడుతుంది అన్నది. రాజు మారు మాట్లాడకుండా తల్లి పాదాలకు నమస్కరించి వెనుతిరిగాడు. అంతకాలం ఆయన కుటుంబ సమస్యలను రాణి చూసుకుంటుందని, రాజరికపు బాధ్యతలను కోశాధికారి, సైన్యాధిపతి, మంత్రి చూసుకుంటారని నమ్మి నిశితంగా ఉంటున్నాడు. కాని వాళ్ళంతా ఆ సమస్యల గురించి తను ఆలోచిస్తున్నాడని భావిస్తున్నారు.
ఎన్నో సమస్యలుండగా అంతకాలం తను సుఖంగా నిశ్చింతగా నిద్రపోగలిగినందుకు సిగ్గుపడిన రాజు తెలిసో తెలీకో తనకు నిద్రాభంగం చేసి కళ్ళు తెరిపించిన వంటవాడికి మంచి బహుమానం ఇచ్చాడు. తన కొత్త వంటకం రాజుకు నిద్రాభంగం కలిగించిందని తెలిసి కంగారు పడుతున్న వంటవాడు బహుమానం వచ్చినందుకు ఆశ్చర్యపడినా అంతకంటే ఎక్కువగా సంతోషాన్నే పొందాడు. కథ సమాప్తం. శనిదోషం. గూటాల గ్రామంలో కృష్ణశాస్త్రి అనే పురోహితుడు ఉండేవాడు. ఆయనకు తెలిసింది పౌరోహిత్యానికి సంబంధించిన మంత్రాలే అయినా తను జ్యోతిష్యశాస్త్రంలో గొప్ప పాండిత్యం కలవాడినని, భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పగలనని ప్రచారం చేసుకునేవాడు. గ్రామ ప్రజలు ఇది నిజమని నమ్మి ఆయన్నొక గొప్ప జ్యోతిష్య పండితుడిగా గౌరవించేవారు. ఈ విధంగా ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఆయన అప్పుడప్పుడు గ్రామానికి అపకారం జరగబోతున్నదని, పశువులకు అంటువ్యాధులు రానున్నవని నమ్మించి దానికి విరుగుడుగా శాంతి పూజలు, హోమాలు చేయాలని వారి నుంచి భారీగా డబ్బు, అన్ని రకాల తృణధాన్యాలు వసూలు చేసేవాడు. ఇదిలా ఉండగా ఆ గ్రామానికి బడిపంతులుగా రమణమూర్తి అనే యువకుడు వచ్చి కృష్ణశాస్త్రి ఇంటి పక్కనే ఉన్న ఒక చిన్న ఇంట్లో నివాసం ఏర్పరచుకున్నాడు. గ్రామస్తులు కృష్ణశాస్త్రి గొప్ప జ్యోతిష్య పండితుడని చెబుతూ ఉంటే విని ముభావంగా ఊరుకునేవాడు. ఒకనాటి సాయంకాలం కృష్ణశాస్త్రి రమణమూర్తితో మాటల సందర్భంలో, మాది వంశపారంపర్యంగా పురోహిత కుటుంబం కావడంతో అలా పౌరోహిత్యం చేసుకుంటూ కాలం గడిపేస్తున్నాను. కానీ జ్యోతిషశాస్త్రం గురించి నాకు తెలిసినంతగా ఈ చుట్టుపక్కల 7-14 పరగణాలలో మరెవ్వరికీ తెలియదు. ఇంతెందుకు, మీ ముఖం చూసి మీ భవిష్యత్తు చెప్పగలను. భయపడకండి. మీకు నెల రోజుల్లో తీవ్రమైన అస్వస్థత, విపరీతమైన ధననష్టం జరగనున్నది. ఇందుకు కారణం మరేం లేదు, శనిదోషం అన్నాడు. అలాగా, మరి నేను శనిదోషాన్నించి తప్పించుకునే ఉపాయం లేదా అని అడిగాడు రమణమూర్తి నిబ్బరంగా. ఎందుకు లేదు? ఇలాంటి అవాంతరాల నుంచి మనల్ని గట్టెక్కించేందుకే కదా మన పూర్వులు జ్యోతిష శాస్త్రాన్ని రచించింది. మీరు శనికి శాంతి చేయాలి. ఆ శాంతిలో ప్రధానమైనది నాలాంటి గొప్ప పండితుడికి గోదానం చెయ్యడం అన్నాడు కృష్ణశాస్త్రి. రమణమూర్తి కొద్దిసేపు ఆలోచించి, గోదానం చెయ్యాలంటే కనీసం 500 రూపాయలన్నా కావాలి గదా, నా దగ్గర 200కు మించి లేదే అన్నాడు. ఆ జవాబుకు కృష్ణశాస్త్రి నవ్వి, ఎంత అమాయకులండి, 500 రూపాయలు మీ చేత ఖర్చు పెట్టిస్తానా? అసలే శనిదోషం వల్ల మీరు కష్టాల పాలు కానున్నారు. నా దగ్గర ఒక మంచి ఆవున్నది, దాన్ని 200 రూపాయలకు మీకమ్మేస్తాను. శనివారం మంచి రోజు కాబట్టి పూజానంతరం దాన్ని నాకు దానం చేసేయండి అన్నాడు. ఆ రాత్రి రమణమూర్తి కృష్ణశాస్త్రికి 200 రూపాయలిచ్చి ఆవును తన ఇంటికి తోలుకుని వచ్చాడు. కృష్ణశాస్త్రి తను 200 రూపాయల లాభం పొందినందుకు చాలా సంతోషించాడు. 4 రోజుల తర్వాత శనివారం నాడు ఆయన రమణమూర్తి ఇంట్లో పూజ అది చేసి రమణమూర్తిని దక్షిణ తాంబూలాలతో గోదానం ఇవ్వమన్నాడు. అందుకు రమణమూర్తి తటపటాయిస్తూ, చూడండి శాస్త్రిగారు, నిజంగా శనిదోషం వల్ల నాకు అస్వస్థత, ధననష్టం జరుగుతుందంటారా అని ప్రశ్నించాడు. ఇది వింటూనే కృష్ణశాస్త్రి ఉగ్రుడైపోయి దాపులనున్న ఇళ్ల అరుగుల మీద వాళ్లను పిలిచి, విన్నారా, కొత్తగా మన గ్రామం వచ్చిన పంతులుగారి కుశంకలు? మీ అందరికీ తెలుసు. కర్మ అనాలో లేక జాతక ప్రభావమనాలో ఈయనకు మాత్రం నా పాండిత్యంలో నమ్మకం లేదు అని రమణమూర్తి ముఖంలోకి తేరిపారా చూస్తూ, బుద్ధి కర్మానుసారిగదా అన్నారు పెద్దలు. నేను నొక్కి వక్కానిస్తున్నాను. మీరు గోదానం చెయ్యకపోతే ఈ నెల తిరగకుండానే మిమ్మల్ని శని పట్టి పీడిస్తుంది. నా హెచ్చరిక పాటించండి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మూర్ఖ పద్ధతి అన్నాడు. రమణమూర్తి ఏమాత్రం తొనక్కుండా అక్కడ చేరిన వాళ్లకేసి ఒకసారి చూసి శాస్త్రితో, ఏమో శాస్త్రిగారు, ఈ ఆవుకు నాకు ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు తోస్తుంది. ఈనాటి వరకు ఎక్కడా కనీవిని ఎరగను. ఇది రోజుకు 10 సేర్ల పాలిస్తుంది. అందువల్ల ఈ ఆవును మాత్రం దానం చెయ్యను. ఒకవేళ మీరు చెప్పినట్టే శని ప్రభావం వల్ల నాకు తీవ్ర నష్టం జరిగితే మీ పాండిత్యాన్ని నమ్మి నా తప్పును క్షమించమని కోరుతూ మీకు 2 ఆవుల్ని దానం చేస్తాను. ఒకవేళ నెల రోజుల లోపల నాకేమీ నష్టం కలగకపోతే మీరు చెప్పింది బూటకప్పు జాతకంగా భావిస్తాను. కనుక దయతలిచి
నెల గడిచాకే గోదానం మాట ఎత్తండి అన్నాడు. ఇది విని కృష్ణశాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు. అక్కడ చేరిన జనం పంతులుగారు చెప్పింది న్యాయంగానే ఉన్నదన్నారు. కృష్ణశాస్త్రి తల వంచుకుని ఇంటికి వచ్చి మంచం మీద 2 చేతులతో తల పట్టుకుని కూర్చుని భార్యతో, కొత్తగా మన గ్రామం వచ్చిన ఈ మూర్తిగాడెవడో పచ్చి పాషండుడిలా ఉన్నాడు. నేను చెప్పిన జాతకం ఎలాగూ ఫలించదు. 1000 విలువ చేసే గంగిగోవులాంటి ఆవును 200కే సొంతం చేసుకున్నాడు. పైగా గ్రామంలో నేను జ్యోతిష శాస్త్రంలో తిరుగులేని పండితుడిని అన్న నమ్మకం కూడా పోయే ప్రమాదమున్నది అన్నాడు. కృష్ణశాస్త్రి భార్య భర్తను ఓదారుస్తూ, గ్రామంలో పక్క గ్రామాల్లో మీరు పౌరోహిత్యం చేస్తూ గడించేదానితో మనకు సుఖంగానే గడిచిపోతున్నది. అలాంటప్పుడు ఎందుకు మీకీ జ్యోతిష్యాలు జాతకాల గొడవ అన్నది. కథ సమాప్తం. రాజుగారి మావటీయుడు. పట్టువతలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, చేపట్టిన కార్యం సాధించి తీరాలనే పట్టుదల, అకుంఠిత దీక్ష నాకు విస్మయం కలిగిస్తున్నవి. అయితే భీతిగొలిపే ఈ శ్మశానంలో ప్రతిసారి భంగపాటు చెందుతూ ఎంతకాలమని నీ పట్టుదల ఓర్పులను నిలుపుకోగలవు? నువ్వు కార్యసాఫల్యం పొందే లోపలే నిన్ను వార్ధక్యం లోబర్చుకునే ప్రమాదమున్నది. ప్రాణికోటికి, అందున ముఖ్యంగా మనిషికి వార్ధక్యం శాపంలాంటిది. నువ్వా దశకు చేరాక ఇప్పుడు నీలో ఉన్న లోకజ్ఞత, ఇంగితాలు కూడా మొద్దుబారిపోగలవు. ఆ స్థితిలో నువ్వు ఉదయపురి రాజు సూర్యసింహుడిలాగా అనాలోచితముగా అసంబద్ధము అయిన నిర్ణయాలు చేసే అవకాశం ఉంది. ఇందుకు ఉదాహరణగా ఆ రాజకథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఉదయపురి రాజు సూర్యసింహుడు మహావీరుడు, దయామయుడు. ధర్మపాలనతో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే సంతానం లేని కారణంగా తనకు సంతానం కలగలేదన్న అసంతృప్తితో ఉండగా సూర్యసింహుడు వృద్ధాప్యం ఒడిలో పడ్డాడు. ఆయన పరిపాలనా బాధ్యత కొంత మంత్రులకు అప్పజెప్పాడు. కాలక్రమాన పరిపాలనలో కొన్ని మార్పులు వచ్చాయి. అవి సూర్యసింహుడి ఎరుకకు రాలేదు. రాజోద్యోగులలో లంచగొండితనం ప్రబలింది. రాజ్యంలో దొంగలు, దారిదోపిడీగాళ్ళు విజృంభించసాగారు. సూర్యసింహుడి కొలువులో భద్రుడనే మావటివాడు ఉండేవాడు. వాడి వయసు కూడా ఇంచుమించు రాజువయసే. వాడు ఎంతో కాలంగా పట్టపుటేనుగుకు మావటి. ఒకసారి భద్రుడికి జబ్బు చేసింది. అది తెలిసిన సూర్యసింహుడు వాడికి కొంత ధనం పంపాడు. పక్షం రోజుల తర్వాత భద్రుడు కొంత కోలుకుని రాజును కలిసి, మహారాజా, తమరు మన్నిస్తానంటే విన్నవించుకుంటాను అన్నాడు. సరే, సంకోచించకుండా అదేమిటో చెప్పు అన్నాడు సూర్యసింహుడు. మహారాజా, నా కొడుకు భాస్కరుడు గురుకులంలో విద్యనభ్యసించాడు. అయినా వాడికి తమ ఆస్థానంలో మరేదైనా ఉద్యోగం చేయడం కన్నా నా వృత్తినే చేపట్టాలని ఉన్నది. వాడు ఏనుగులను మచ్చిక చేయడంలో కడునేర్పరి. ఇక ముందు పట్టపుటేనుగు మావటీయుడుగా వాడికి కొలువు ఇప్పించండి అని వేడుకున్నాడు భద్రుడు. ఇందుకు సూర్యసింహుడు, దానికేం భాగ్యం? నీ కొడుకును ఒకసారి గజశాలకు రమ్మని చెప్పు. వాడి నైపుణ్యం ఏపాటిదో చూడాలి అన్నాడు. మర్నాడు భాస్కరుడు గజశాలకు వెళ్ళాడు. అక్కడ కాలమేఘం అనే ఏనుగు ఉన్నది. అది మహామొండి ఘటం. దాన్ని అదుపు చేయడం చాలా కష్టమైన పనిగా అందరూ భావించేవారు. దానిమీద ఎక్కి రాజప్రసాదం చుట్టూ తిరగవలసిందిగా భాస్కరుడికి ఆదేశమందింది. భాస్కరుణ్ణి చూస్తూనే కాలమేఘం గట్టిగా ఘేంకరించింది. భాస్కరుడు ఏమాత్రం భయపడక ఒడుపుగా దానిమీదకి ఎక్కి అంకుశంతో దాన్ని అదుపుచేసి రాజప్రసాదం చుట్టూ నడిపించాడు. ఇది చూసి భాస్కరుడి నైపుణ్యం గుర్తించిన రాజు వాడికి పట్టపుటేనుగు వజ్రతంతి బాధ్యతను అప్పగించాడు. ప్రతి సంవత్సరంలాగే ఆ సంవత్సరం కూడా సూర్యసింహుడి జన్మదిన సందర్భంగా రాజధాని నగర వీధులన్నీ అలంకరించారు. ఏనుగు అంబారీలో ఆసీనుడై నగర వీధుల్లో ఊరేగే తమ రాజును చూసేందుకు నగర ప్రజలు వీధుల్లో బారులు తీరి నిలబడ్డారు. రాజు పట్టపుటేనుగు మీది అంబారీలో కూర్చోగానే భాస్కరుడు ఏనుగును నెమ్మదిగా ముందుకు నడిపించాడు.
ఆ సమయంలో ఆకాశం మేఘావృతమై ఉన్నది. రాజవీధికి రెండు వైపులా నిలబడిన ప్రజలు తమ రాజును చూసి హర్షధ్వానాలు చేయసాగారు. వీధుల్లో అక్కడక్కడా స్వాగత తోరణాలు, ద్వారాలు కట్టబడి ఉన్నవి. పట్టపుటేనుగు వాటి కిందుగా వెళుతూ ఒకచోట పెద్ద స్వాగత ద్వారాన్ని సమీపించనున్నంతలో హఠాత్తుగా ఆకాశం పెద్దగా ఉరిమి ద్వారం మీద ఫెళఫెళారావాలతో పిడుగుపడింది. ఆ పిడుగుపాటుకు స్వాగత ద్వారం కూలనున్నంతలో భాస్కరుడు పట్టపుటేనుగును అంకుశంతో అదిలించి మెరుపు వేగంతో ముందుకు నడిపాడు. ఆ విధంగా రాజుకు పెద్ద ప్రమాదం తప్పింది. మెల్లగా నడిచే ఏనుగును త్రుటికాలంలో మెరుపు వేగంతో ముందుకు పరిగెత్తించడమన్నది గజవిద్యలో ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. అందుకు ఎంతో మనస్థైర్యం, లాఘవం కావాలి. ఇది రాజు సూర్యసింహుడిలో గమనించాడు. తిరిగి అంతఃపురం చేరాక రాజు తనను ప్రమాదం నుంచి రక్షించినందుకు భాస్కరుణ్ణి అభినందించి, నీ మనసులోని కోరిక చెప్పు, తప్పక తీరుస్తాను అన్నాడు. రాజు ఇలా అనగానే భాస్కరుడు ఆలోచనలో పడ్డాడు. వాడికి ఒకేసారి 3 ఆలోచనలు కలిగాయి. మొదటిది వాడి స్నేహితుడైన జనార్దనుని గురించి. జనార్దనుడు భాస్కరుడితో పాటు గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. అతడు రాజుగారి కొలువులో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. అతడికి ఉద్యోగం ఇప్పించడం స్నేహధర్మం. రెండవ ఆలోచన, భాస్కరుడి పొరుగున ఉండే వీరదాసు ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకుపోయారు. నగరపాలకుడికి చెప్పుకున్నా దొంగలు దొరకలేదు. పొరుగువాడికి సాయపడడం మానవతా ధర్మం. మూడవ ఆలోచన, భాస్కరుడి చిన్ననాటి గురువు సుధర్ముడికి జబ్బు చేసింది. వైద్యులు మందులు వాడి రాజవైద్యుడు తప్ప మరెవ్వరూ ఆయన జబ్బు నయం చేయలేరని తేల్చి చెప్పారు. ఆయనకు రాజవైద్యుడి చేత వైద్యం చేయించడం శిష్యధర్మం. భాస్కరుడు ఆలోచనలో పడడం గమనించిన సూర్యసింహుడు, భాస్కరా, ఏమిటాలోచిస్తున్నావు? ఏం కోరిక కోరాలనా? నీ మనసులోని ఆలోచన చెప్పు, నేనే పరిష్కారం చేస్తాను అన్నాడు. భాస్కరుడు తన మనసులో కలిగిన 3 ఆలోచనల గురించి రాజుకు చెప్పాడు. అది విన్న సూర్యసింహుడు భాస్కరుడు కోరికలు 3 అతడి స్వలాభానికి కాకపోవడం గమనించి ఆశ్చర్యపోయాడు. మరొకరైతే ధనం, విలువైన కానుకలు కోరుకుని ఉండేవారు. రాజు తన ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుని, అన్నీ మంచి కోరికలే, నీవే తేల్చి చెబితే ఒక్క కోరిక తీర్చగలను అన్నాడు. భాస్కరుడు ఒక్క క్షణం మౌనంగా ఊరుకుని, ప్రభూ, రాజోద్యోగులలో కొందరు లంచగొండులుగా తయారయ్యారు. వారిని కఠినంగా శిక్షించి లంచగొండితనాన్ని నిర్మూలించండి అని కోరాడు. ఇది విని సూర్యసింహుడు పట్టరాని సంతోషంతో లేచి భాస్కరుణ్ణి కౌగిలించుకుని, నాయనా భాస్కరా, ఎంతో కాలంగా నన్ను పట్టి పీడిస్తున్న వారసులు లేరు అన్న దిగులు, నా తర్వాత రాజ్యం ఏమవుతుందో అన్న చింత నువ్వు కోరిన కోరికతో వదిలిపోయినాయి. నిన్ను త్వరలోనే యువరాజుగా పట్టాభిషిక్తుని చేస్తాను. నా తర్వాత ఉదయపురి రాజ్యసింహాసనం నీదే అన్నాడు. భేతాళుడి ఈ కథ చెప్పి, రాజా, సూర్యసింహుడు తన పట్టపుటేనుగు మావటికి ఉదయపురి సింహరాజ్యాన్ని ధారాదత్తం చేయబూనడం అనాలోచితం, అసంబద్ధం కాదా? భాస్కరుడి ఆలోచనలకు, వాడు కోరిన కోరికకు ఏమాత్రం సంబంధం లేదని తెలుస్తూనే ఉన్నది కదా. అలాంటివాణ్ణి తన వారసుడిగా నిర్ణయించడాన్ని బట్టి రాజ సూర్యసింహుడికి వార్ధక్య భారం వల్ల లోకజ్ఞానం, మేలు కీడుల తారతమ్యం తెలియకుండా పోయినట్టే గదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలుగా పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కొందరు వ్యక్తులు మానసికంగా వయసు, వార్ధక్యాలకు అతీతులుగా ఉంటారు. ఇలాంటిది అరుదైన విషయం కావచ్చుగాని ప్రకృతి విరుద్ధం మాత్రం కాదు. రాజ సూర్యసింహుడు వృద్ధుడే కావచ్చు, కాని భాస్కరుణ్ణి తన వారసుడిగా నిర్ణయించడంలో ఆయన బుద్ధి కుశలత ప్రస్ఫుటమవుతున్నది. ఏ విధంగానంటే, భాస్కరుడి 3 కోరికలలో తను ఒక్క కోరిక మాత్రమే తీర్చగలనన్నాడు సూర్యసింహుడు. ఇందుకు భాస్కరుడు కోరిన కోరిక లంచగొండి రాజోద్యోగులను కఠినంగా శిక్షించమని. వాడు కోరిన ఆ ఒక్క కోరికలోనే మిగతా కోరికలకు పరిష్కార మార్గం ఉన్నది. లంచగొండి రాజోద్యోగుల కారణంగానే వాడి మిత్రుడికి కొలువులో ఉద్యోగం దొరకలేదు. వాళ్ల కారణంగానే
పోయిన పొరుగింటివాడి సొమ్ము తిరిగి లభ్యమయ్యే అవకాశం లేకుండా పోయింది. ఇక తన గురువు అనారోగ్య స్థితిలో ఉన్నాడని చెప్పిన తరువాత రాజు ఎలాగూ ఆయనకు వైద్య సహాయం చేస్తాడు. ఇదంతా గ్రహించిన రాజుకు భాస్కరుడు గొప్ప ఆలోచనా శక్తి గలవాడని అర్థమైంది. అంతేకాక వాడు అవకాశమున్నా తనకు లాభించే కోరిక కోరనే లేదు. దీన్ని బట్టి భాస్కరుడు పొరుగు క్షేమం, రాజ్య భద్రత తప్ప మరొక ఆలోచన లేదని తెలుస్తున్నది. ఆ కారణంగానే సూర్యసింహుడు వాణ్ణి తన వారసుడిగా ఎన్నుకున్నాడు. ఇందులో అనాలోచితం, అసంబద్ధం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగడంతో బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.